వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు క్లాస్లో అంతకుముందు చెప్పుకున్న కొన్ని సెంటెన్స్కు అడిషనల్గా మనం భవిష్యత్తులో ఏ విధంగా మనం ఒక ప్రశ్నలు చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం కదా. దానికి అడిషనల్గా మరో కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. ఈ నేర్చుకునే విషయాలు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసినట్లయితే దాదాపుగా మన స్టడీ కావచ్చు, మన పిల్లల స్టడీ కావచ్చు, అంతా ఇంగ్లీష్ మీడియంకు దాదాపుగా మారిపోతుంది. ఎప్పుడైతే మనకు ఇంగ్లీష్ మీడియంలో సక్సెస్ కావాలనుకున్నా, మన పిల్లలు కూడా హైగా వాళ్ళు ర్యాంక్ సాధించాలన్నా మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఆ విధంగా తయారైంది. మరి ఇట్లా ఉన్న పరిస్థితులలో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైంది. ఎప్పుడైతే మనకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతామో అప్పుడు మాత్రమే మనము మన స్టడీస్లో కానీ లేకపోతే మన పిల్లల స్టడీస్లో కానీ వాళ్ళు ముందుండే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి ఇంగ్లీష్ ముందు రావాలంటే ఫస్ట్ మనం మన ఇంటి వాతావరణంలో ఇంగ్లీష్ అనేది రావాలి. అంటే మనం మాతృభాష నుంచి ఇంగ్లీష్ మారే విధానం ఫస్ట్ చేయాలి. మనం చూసినట్లయితే సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. ఎలా సాధ్యమైందంటే సెలబ్రిటీస్ ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మన ఇంటి వాతావరణం ఇంగ్లీష్లోకి వస్తుందో అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మన పిల్లలతో పాటు మనం కూడా చుట్టుపక్కల వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడతాం. ఇట్లా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయండి. ఈ వాక్యాలను మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో సక్సెస్ రేట్ అనేది హెవీగా ఉంటుంది. మీ చదివి ఊరికే నేర్చుకొని వదిలేస్తే సక్సెస్ అనేది కొంతవరకే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్స్ కానీ, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ అందరూ మీకు వచ్చిన వరకైనా మీరు నేర్చుకున్న విషయాలైనా కనీసం మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ పిల్లలతో, మీ చుట్టుపక్కల వాళ్ళతో అట్లా మాట్లాడడం వలన మీకు ఫ్లూయెంట్ వస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. దానివల్ల మీ చుట్టుపక్కల మీ గౌరవం కూడా కొంత స్థాయిలో పెరుగుతుంది. కారణం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో కొద్దిగా ఫ్యాషనేట్గా చూస్తున్నారు వాళ్ళను. కాబట్టి మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి. సరే, మనం ఈరోజు ఫస్ట్ వాక్యం చూద్దాం. ఫస్ట్ వాక్యం చూసినట్లయితే చూడండి, నీవు ఎప్పుడు వస్తావు. ఇక్కడ ఏమనుంది? నీవు ఎప్పుడు వస్తావు. అంటే నీవు ఎప్పుడు వస్తావు అంటే ఫ్యూచర్ గురించి అడిగింది. మనం అంటే తర్వాత జరగబోయేది నువ్వు ఎప్పుడు వస్తావని అడుగుతాం. మనం అంతకుముందు ఫ్యూచర్ విషయంలో కొన్ని నేర్చుకున్నాం. నీవు వస్తావు అంటే యూ విల్ కమ్ అన్న. నువ్వు వస్తావా అంటే విల్ యూ కమ్. విల్ అనేది ముందుకు వస్తుందని చెప్పినాం. అది ఇంతవరకు చూడండి, ఇంతవరకు ఉంది మనం నేర్చుకున్నది. విల్ యూ కమ్, నువ్వు వస్తావా అని అంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడు అనేది చేర్చినాం కొత్తగా. ఎప్పుడు నువ్వు వస్తావు. అంతకుముందు నీవు వస్తావా అంతవరకు నేర్చుకున్నాం. నీవు వస్తావా అనే దానికి అడిషనల్గా మనం ఈరోజు నీవు ఎప్పుడు వస్తావని అడుగుతున్నాం. మరి ఎప్పుడు అన్నప్పుడు వెన్ అనే పదాన్ని యాడ్ చేస్తాం. అంతకుముందు మనం విల్ యూ కమ్ అంతవరకు వీడియోలు నేర్చుకున్నాం. దానికి వెన్ యాడ్ చేసినాం. ఇప్పుడు అంత ఏం లేదు. వెన్ విల్ యూ కమ్, వెన్ విల్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. ఈ విధంగా మనము మాట్లాడాలి. ఒకసారి మీరు కూడా కొంత వాయిస్ రైజ్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి. వెన్ విల్ యూ కమ్, వెన్ విల్ యూ కమ్, ఈ విధంగా మనం మాట్లాడాలి. అంటే నువ్వు ఎప్పుడు వస్తావు అని. ఒకవేళ ఆమె ఎప్పుడు వస్తుంది అని అడగాలనుకోండి, వెన్ విల్ సీ కమ్, వెన్ విల్ సీ కమ్, వెన్ విల్ సీ కమ్ అని మాట్లాడాలి. లేకపోతే వాళ్ళు ఎప్పుడు వస్తారు అని మనం అడగాలనుకున్నాం అనుకోండి, వెన్ విల్ దే కమ్ అనాలి. యూ ప్లేస్లో మారుతూ ఉంటుంది. ఇప్పుడు యూ అంటే నీవు బదులు దే అని వాడతాం. అక్కడ అంత ఏం లేదు. వెన్ విల్ దే కమ్, వాళ్ళు ఎప్పుడు వస్తారు. ఈ విధంగా ఇంగ్లీష్ అనేది మాట్లాడడం వల్ల మనకు ఖచ్చితంగా ఫ్లూయెన్స్ వచ్చి చుట్టుపక్కల మనం తెలియకుండా ఇంగ్లీష్ మాట్లాడతాం. దానివల్ల మన యొక్క ఇమేజ్ కూడా పెరుగుతుంది. చుట్టుపక్కల మన ఫ్రెండ్స్తో కానీ, మన నైబర్స్తో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్లలో కూడా మనకు ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అంటే కొంత గౌరవం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ వైపు మారుతూ ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ లైన్ చూద్దాం. అతను ఎప్పుడు వెళతాడు. వెళ్ళడానికి గో అంటాం కదా, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఫ్యూచర్దే. అతను వెళతాడంటే హీ విల్ గో అంటాం. అతను వెళ్తాడా అంటే విల్ హీ గో అంటాం. ఇంతవరకు అతను వెళ్తాడా అంటే విల్ హీ గో అంటాం. కానీ ఎప్పుడు అతను వెళ్తాడు అన్నప్పుడు వెన్ అనేది చేరుస్తాం.
వెన్ విల్ హీ గో, వెన్ విల్ హీ గో, అతను ఎప్పుడు వెళ్తాడు. ఒకవేళ ఆమె ఎప్పుడు వెళ్తుంది అని అడగాలంటే వెన్ విల్ షీ గో, వెన్ విల్ షీ గో, ఆమె ఎప్పుడు వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు మన ఇంటికి బంధువులు వచ్చిండ్రు, వాళ్ళు ఎప్పుడు వెళ్తారు అని మనం వేరే వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు ఏమని అడగాలంటే వెన్ విల్ దే గో, వాళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అడగచ్చు. వెన్ విల్ దే గో, వెన్ విల్ దే గో అని మాట్లాడండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పిన వాక్యాలైనా కనీసం నేను వీడియో చూస్తున్నప్పుడైనా, మీరు వీడియో చూస్తున్నప్పుడైనా మాట్లాడండి. వీడియో చూస్తూ కూడా మాట్లాడండి. మాట్లాడడం వల్లనే భాష అనేది మీకు లాంగ్వేజ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ వాక్యం చూద్దాం. మా తాత ఎప్పుడు వస్తాడు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఈ విధంగా అడగచ్చు. మీరు తాత వస్తాడని ఎప్పుడన్నా మనకు చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఏమని అడగాలి, ఎప్పుడు వస్తాడని అడుగుతారు కదా, దాన్ని మా తాత ఎప్పుడు వస్తాడు అని అడిగేటప్పుడు ఎప్పుడు అని అడిగినాం కాబట్టి ఇక్కడ కూడా వెన్నే వస్తుంది. వెన్ విల్, వెన్ విల్ మై గ్రాండ్ ఫాదర్ కమ్. ఇక్కడ తాత అనేది వచ్చింది కాబట్టి మై గ్రాండ్ ఫాదర్ అని వాడతాం. వెన్ విల్ మై గ్రాండ్ ఫాదర్ కమ్, వెన్ విల్ మై గ్రాండ్ ఫాదర్ కమ్, రావటానికి వస్తాడు అన్నాం కాబట్టి దానికి కమ్ అంటాం. వెన్ విల్ మై గ్రాండ్ ఫాదర్ కమ్, ఈ విధంగా మాట్లాడాలి. వెన్ విల్ మై గ్రాండ్ ఫాదర్ కమ్. చూడండి, ఇక్కడ అన్నిటికీ విల్లే ఉంది. అంటే అన్నిటికీ విల్లే ఉండే కారణం ఏంటంటే ఈ ఫ్యూచర్ గురించి మనం ప్రశ్నిస్తున్నాం, జరగబోయే విషయం గురించి మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి విల్ అనేది వాడతాం. వెన్ విల్ మై గ్రాండ్ ఫాదర్ కమ్. ఒకవేళ మన అవ్వ లేకుంటే మన అమ్మమ్మ లాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అడగాలన్నప్పుడు వెన్ విల్ మై గ్రాండ్ మదర్ కమ్, వెన్ విల్ మై గ్రాండ్ మదర్ కమ్. ఒకవేళ మన ఫాదర్ ఎక్కడికన్నా పోయింటారు అనుకోండి, మీ ఫాదర్ కానీ లేదా మీ ఫ్రెండ్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళింటారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అడగాలంటే ఇప్పుడు మన ఫ్రెండ్ రమేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, అతను వెళ్ళింటాడు ఇక్కడికి, ఆ రమేష్ ఎప్పుడు వస్తాడు అని అడగాలన్నప్పుడు వెన్ విల్ రమేష్ కమ్, వెన్ విల్ రమేష్ కమ్. ఒకవేళ మన బ్రదర్ గురించి అడగాలంటే వెన్ విల్ మై బ్రదర్ కమ్, మా బ్రదర్ ఎప్పుడు వస్తాడు. ఒక ఫాదర్ ఎప్పుడు వస్తాడని ఇంట్లో అడగాలన్నప్పుడు వెన్ విల్ మై ఫాదర్ కమ్. ఫ్రెండ్ అంటే వెన్ విల్ మై ఫ్రెండ్ కమ్, ఎప్పుడు మా ఫ్రెండ్ వస్తాడు. ఈ విధంగా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో విజయం సాధిస్తారు. నెక్స్ట్ ఇంకొక లైన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆమె ఎప్పుడు నా డ్రెస్ ఇస్తుంది. ఎప్పుడు అంటే ఇంకా ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇస్తుంది అని మన ఫ్యూచర్ గురించి అడుగుతాం. ఎప్పుడు అంటే మనం వెన్ అనే పదాన్ని వాడతామని చెప్పాం కదా. వెన్ విల్ షీ గివ్ మై డ్రెస్. ఆమె ఎప్పుడు ఇస్తుంది అన్నాం కాబట్టి వెన్ విల్ షీ గివ్ మై డ్రెస్. అతను ఎప్పుడు నా డ్రెస్ ఇస్తాడు అనుకోండి, వెన్ విల్ హీ గివ్ మై డ్రెస్, అతను నా డ్రెస్ ఎప్పుడు ఇస్తాడని. వాళ్ళు ఎప్పుడు మాకు డ్రెస్ ఇస్తారని వెన్ విల్ దే గివ్ మై డ్రెస్, వాళ్ళు ఎప్పుడు మా డ్రెస్ ఇస్తారు, నా డ్రెస్ అని. టైలర్కి ఎప్పుడైనా డ్రెస్ ఇచ్చినప్పుడు మనకు ఆమె ఎప్పుడు ఇస్తుంది అని అడుగుతుంటాం కదా, అప్పుడు మనం ఇట్లా అడగచ్చు, వెన్ విల్ షీ గివ్ మై డ్రెస్, ఆమె ఎప్పుడు నా డ్రెస్ ఇస్తుంది అని మన ఫ్రెండ్తో కానీ ఎవరితో అయినా మాట్లాడచ్చు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక వాక్యం చూద్దాం. వాళ్ళు రేపు ఎక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు రేపు ఎక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కడ అంటే వేర్ అనే పదం వస్తుంది. వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ. వేర్ విల్ దే గో, వేర్ విల్ దే గో, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ విల్ దే గో, అతను ఎక్కడికి వెళ్తున్నాడు అనుకున్నాండి, వేర్ విల్ హీ గో, అతను ఎక్కడికి వెళ్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రేపు అనుకో, వేర్ విల్ యూ గో టుమారో. సేమ్ ఇట్లే లైన్ వస్తాయి, వేర్ విల్ యూ గో టుమారో, వేర్ విల్ యూ గో టుమారో. అట్లా కాకుండా ఆమె రేపు ఎక్కడికి వెళ్తుంది అని అడగాలనుకోండి, వేర్ విల్ సీ గో టుమారో, ఆమె రేపు ఎక్కడికి వెళ్తుంది. ఈ విధంగా వాక్యాలు అనేటివి మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, రేపు ఎవరు రేపు పెళ్ళికి వస్తారు. నెక్స్ట్ ఇది ఎవరు రేపు పెళ్ళికి వస్తారు. ఎవరు అంటే హూ అనేది మనం వాడతాం ఇంగ్లీష్లో. హూ, ఎవరు అంటే హూ. హూ విల్ కమ్ టు మ్యారేజ్, మ్యారేజ్కి రేపు ఎవరు వస్తారు. హూ విల్ కమ్ టు మ్యారేజ్ టుమారో అని కూడా వాడచ్చు.
రేపని వాడినాం కాబట్టి. హూ విల్ కమ్ మ్యారేజ్ టుమారో. రేపు మ్యారేజ్కి ఎవరు వస్తారు? హూ విల్ కమ్ టు మ్యారేజ్. మ్యారేజ్కి ఎవరు వస్తారు? ఇట్లా మనం ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేయాలి. హూ విల్ కమ్ టు మ్యారేజ్. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా మనం అనేది సక్సెస్ అనేది సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోను చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో ఈ వాక్యాలను ట్రై చేయండి. కనీసం మాట్లాడడానికి ప్రయత్నించండి. అట్లా మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు విన్నింగ్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది, సక్సెస్ రేట్ అనేది ఎక్కువ